నమస్తే అండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ భాగం ప్రజలు ఎలర్జీతో బాధపడుతున్నారు. అలర్జీలో ప్రత్యేకంగా నేజల్ ఎలర్జీ అంటారు, ఆస్మా ఎలర్జీ. ఈ రెండు ఒకటే. ఎలర్జీ ఆస్మాగా దారితీస్తుంది. ముక్కు ఎలర్జీల వల్ల బాధపడే వాళ్ళకి, అంటే తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, ఇవన్నీ కూడా నేజల్ ఎలర్జీ కిందే వస్తాయి. వీటన్నిటికీ కూడా మేము KSS ఆయుర్వేద వైద్యశాలలో గత 26 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి నాడు ఉచితముగా మూలికా ఔషధాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాము. కొన్ని వేలాది మంది ఈ ఔషధాన్ని తీసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. పూర్తి ఉపశమనం పొందిన వాళ్ళు ఉన్నారు. మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నాళ్ళు. స్టీరాయిడ్స్, నెబులైజర్స్, అలర్జీ, ఆక్సిజన్ పెట్టించుకున్న వాళ్ళు సైతం కూడా చాలా మంది బ్రహ్మాండమైనటువంటి రిలీఫ్ పొంది నా దగ్గరకు వచ్చి, ఇది ఎలా తగ్గిందో మాకు తెలియటం లేదండి, ఎందుకు తగ్గిందో తెలియట్లేదండి, భగవంతుని కృప వల్ల మాకు తగ్గిందని చెప్పేసి నాకు ఎంతో మంది ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ మందు తీసుకుంటున్నారు. ఈ మందులో ఉన్నటువంటి గొప్పతనము, విశేషం ఏంటంటేనండి, ఎవరైనా సరే ఈ మందు తీసుకోవచ్చు. ఆరోగ్యవంతులు సహితము అమృత తుల్యమైనటువంటి ఈ ఔషధాన్ని, మేము ఇచ్చే ఉచిత ఔషధాన్ని రెగ్యులర్గా తీసుకుంటున్నారు. మీలో ఎవరైనా సరే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, షుగర్ జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, బీపీ ఉన్న కానీ, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఔషధాన్ని నిర్భయంగా తీసుకోవచ్చండి. దీనికి ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు కానీ ఏమీ లేవు. కాకపోతే ఔషధ సేవన విధానాన్ని మేము మా ఔషధం ఇచ్చేటప్పుడు మాత్రం తెలియజేస్తాము. 4 రకాలైనటువంటి నియమాలు పాటించి సక్రమంగా దాన్ని ఆచరించిన వాళ్ళు 100కి 100 పాళ్ళు చాలా మంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది ఆరోగ్యంగా ఉన్నారు. ఆ మందు ఇవ్వదలుచుకున్న వాళ్ళు మాత్రం ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఉంటేనే అది పనిచేస్తుందని తెలిసి, నేను ఆ ఔషధాన్ని 25 సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఉచితంగా ఇస్తున్నాను. వాళ్ళు ఔషధం కావలసిన వాళ్ళు కార్తీక పౌర్ణమి నవంబర్ 4వ తారీఖు నాడు మా ఆయుర్వేద వైద్యశాలలో, KSS ఆయుర్వేద వైద్యశాల, చెంచుపేట, అమరావతి ప్లాట్, తెనాలిలో ఇవ్వటానికి మేము ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆస్మా తదితర అలర్జీల వల్ల బాధపడే వాళ్ళందరూ కూడా ప్రయోజనం పొందాలి అని తెలియజేస్తూ ఉన్నాను. ఆయుర్వేదం అంటే ఏంటో తెలుసుకోండి, ఆరోగ్యాన్ని పొంది 10 మందికి మార్గదర్శకులుగా కండి, ఆయుర్వేదాన్ని వాడండి, ఆరోగ్యంగా జీవించండి. నమస్తే.